వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో మహిళలకు పెద్దపీట వేసిందని ఆ పార్టీకి చెందిన యువనేత అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి అన్నారు. పార్టీలోని మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీకి చెందిన మహిళా నేతల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రథమ కుమారుడు యువనేత అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి హాజరయ్యారు. పార్టీ నేతల సమక్షంలో కేక్ కట్ చేశారు. మహిళా నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో క్రియాశీలక సేవలను అందిస్తూ రాబోయే పార్టీ ప్రభుత్వంలో తగిన గౌరవం పొందాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో సీఎంగా ఆయన పరిపాలనలో మహిళలకు కలిగిన లబ్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళలు అధ్యక్షురాలు కొర్ర యశోదా కపూర్, పట్టణ అధ్యక్షురాలు కొంగర రాగమంజరి వివరించారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా నేతలు షేక్ జకీరా, షేక్ ఇస్రాత్, తురక శాంతకుమారి, సిద్దాబత్తుని శాంతికుమారి, మన్నవ శాంతిశ్రీ, జయప్రద, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మాజీ ఎంపీపీ ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇదే రోజున అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గారి పుట్టినరోజు కూడా కావటం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనటం మాకు చాలా గర్వంగా, ఎందుకంటే ఈ తెనాలి పట్టణానికి మేము ఒక వైస్ చైర్మన్గా ఉన్నాము అంటే మన శివకుమార్ గారి దయ. అంతేకాకుండా మరి స్త్రీలకి మరి ముఖ్యంగా మహిళా సాధికారత అని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రవేశపెట్టిన ఈ యొక్క రిజర్వేషన్ సందర్భంగా మేమందరం కూడా ఈ పదవుల్లో ఉండటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్త్రీలకి చాలా ముఖ్యమైన పాత్రలు ఇచ్చారు. అంతేకాదు స్త్రీల మీద ఉన్న నమ్మకం, మహిళలైతే ఏదైనా సాధిస్తారు అనే ఉద్దేశంతోనే మరి అమ్మఒడి కానీ పిల్లల్ని మహిళలైతే చాలా శ్రద్ధగా పెంచగలరు అనే ఉద్దేశంతో మరి మా మహిళలకి అమ్మఒడి వేయటం జరిగింది. అంతేకాకుండా 45 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా మరి అధికారం అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 సహాయం చేశారు. మరి ఈ విధముగా మహిళలకి పెద్దపీట వేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మరి మా మీద ఉన్న అభిమానంతో మాకు ఇంత మంచి పదవులు ఇచ్చి మమ్మల్ని ఈ విధముగా నిలబెట్టిన మన శివకుమార్ గారికి కూడా మేము ఎంతగానో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎందుకంటే ఎక్కడైతే దేవతలు ఆడవాళ్ళు సంచరింపబడతారు, దేవతలు సంచరింపబడతారో అక్కడ ఆడవాళ్ళు గౌరవింపబడతారనేది ఒక నానుడి ఉండేది. ఇప్పుడు ఏ రకంగా అయితే గత ప్రభుత్వంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ఏ రకంగా మహిళా సాధికారత ఉండేది, 50% అవకాశాల్లో ఏ రకంగా రిజర్వేషన్ కానీ ఏదైనా సరే మహిళలకి పెద్ద ఎత్తున ఏ రకంగా కేవలం భూమి పట్టాల్లో కూడా మహిళల పేరే ముందుగా ఉండేది. అదేవిధంగా ఈరోజు మహిళా సాధికారత అనేది ప్రతి ఒక్క చోట కూడా అవసరం. అది ప్రతి ఒక్క రంగంలోనూ, ఒక ఉద్యోగ రంగం కావచ్చు, ఒక రాజకీయ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా మహిళలకు ప్రాధాన్యత అనేది ఉండడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ విషెస్ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా మాజీ శాసనసభ్యుడైనటువంటి శివన్న గారి పెద్ద కుమారుడైనటువంటి సత్యం గారికి ముఖ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా మహిళల తరపున. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరికి వారి సంపాదన అంటూ ఉంటేనే ఆర్థికంగా మనకు కూడా లేడీస్కి మన సంపాదన అంటూ మనకు ఉండాలి. ఆ దిశగా అడుగులు వేయాలి అని కోరుకుంటున్నాను.